హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. సో పానీపూరి తినడానికి బీరంగూడ వెళ్ళాను. షాక్ అయ్యారా? సో పానీపూరి తినడానికి బీరంగూడ వెళ్ళానండి. ఇది బీరంగూడ కమాన్. సో కమాన్ లోపలికి ఎంటర్ అవుతే లెఫ్ట్లోనే ఉంటుంది అనమాట. సో పానీపూరి చాట్ బండార్, సో అండ్ ఇంకా జ్యూస్ సెంటర్ కూడా ఉంటుంది అక్కడనే. సో లోపల బేకరీ ఉంటుంది. సో బేకరీ వాళ్ళే ఇది రన్నింగ్ చేస్తున్నారు అనుకుంటా. సో వీళ్ళైతే స్టార్ట్ అయ్యి 15 days అవుతుందంట. సో బీరంగూడలో మా పెద్దక్క ఉంటుందండి. సో నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను పానీపూరి తినడానికి కాదు. సో అక్కడి నుండి వెళ్తుంటే పానీపూరి చాట్ బండర్ ఇది కనిపిస్తే వదిలేస్తామా ఇంకా మనము. సో స్టార్ట్ అయిపోయినాను అనమాట తినడానికి. సో నేను ఇట్లా పానీపూరి ట్రై చేశానండి. సో నాకు చాలా ఇష్టం పానీపూరి అంటే. సో పానీపూరి తిన్నాను. అక్కడ రకరకాలుగా ఉన్నాయి. పావుబాజీ ఉంది, చాట్స్ ఉన్నాయి, పానీపూరి ఉంది, అన్నిటి ఇంకా రకాలుగా ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. సో వాళ్ళు అప్పుడే స్టార్ట్ అయినారు. 2:30 అవుతుంది అప్పుడు నేను వెళ్ళినప్పుడు. సో ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. అయినా కూడా నేను అవన్నీ ట్రై చేద్దాం అనుకోలేదు, ఎందుకంటే మా అక్క ఇంట్లో ఆల్రెడీ వంట చేసి పెట్టింది కాబట్టి. సో చిన్న ఫంక్షన్ అండి. సో చిన్నది కూడా కాదు, పెద్ద ఖుష్ఖబరే. ఇది తొందరలోనే మీకు షేర్ చేస్తాను. ఖుష్ఖబర్ కోసం కొంచెం వెయిట్ చేయండి. ఎంత లైక్స్ కొడితే అంత తొందరగా అయితే పెట్టేస్తాను ఆ వీడియో. పానీపూరిలో చాలా రకాలుగా ఉన్నాయండి. సేవ్ పూరి ఉంది, బేల్ పూరి ఉంది, మసాలా పూరి ఉంది, దహి పూరి ఉంది. సో దహి పూరి 8 pieces అయితే ఇస్తారంట. సో చాట్స్లో సమోసా రగడ, కచోరీ రగడ, మిర్చి రగడ, ఆలు కట్లెట్, దహి సమోసా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో తర్వాత వడాపావ్, చీజ్ వడాపావ్ అండ్ పావుబాజీలో బటర్ పావుబాజీ అండ్ స్పెషల్ పావుబాజీ, చీజ్ పావుబాజీ, మసాలా పావుబాజీ, పన్నీర్ పావుబాజీ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయండి. డిఫరెంట్గా రేట్లు కూడా ఉన్నాయి. సో ఒకసారి చార్ట్ చూసుకుంటే మీకే తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యము, దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. సో చూడండి జ్యూస్ సెంటర్ కూడా. మీరు కూడా బీరంగూడ దగ్గరలో ఉంటే సో లెఫ్ట్కే ఉంటుందండి కమాన్ లోపలికి ఎంటర్ అవ్వగానే. సో వెళ్ళి ట్రై చేయండి. ఒకవేళ మా వీడియో చూసి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి ఆ మాట వాళ్ళకి. ఈ విధంగా మేమైతే స్వీట్ పూరి కూడా లాస్ట్లో స్వీట్ పూరి తింటే ఆ మజానే వేరు కదా ఫ్రెండ్స్. సో మసాలా పూరితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే తప్పకుండా కొట్టేయండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.